మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరం ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. అనుభవించవలసిన కర్మ. ఏది అనుభవించాలి, లేకపోతే ప్రతి కర్మని అనుభవించాలా ఏంటి ఈ విషయం అనేది ఈ కథలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూసి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళారు. దేవకీమాత కృష్ణుడిని చూసిన వెంటనే, నాయనా నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవక శక్తులుంటాయి, అయినా నువ్వు 14 సంవత్సరాలు సంహరించడానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి ఎందుకు ఆగావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు, అమ్మా నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము, ఎందుకు ఇలా అంటున్నావు అని చిరునవ్వుతో అడిగింది. అప్పుడు కృష్ణుడు, అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు అన్నారు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని అడిగింది. అప్పుడు కృష్ణుడు, ఇంకెవరు, యశోదామాత, 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో అన్నాడు. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైన వాటి నుండి తప్పించుకోలేరు. అదండి విషయం. కాబట్టి మనం సత్కర్మలు చేసుకుని వచ్చే జన్మలో పుణ్యాత్ములుగా పుట్టాలి అంటే మంచి మంచి కర్మలు చేయాలి. ఒకవేళ మనం ఎటువంటి కర్మలు చేసినా దానిని అనుభవించక తప్పదు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకుంటూ మంచి శక్తినివ్వమని కోరుకుంటూ సత్కర్మములు చేస్తూ ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలకి అందరం వేచి చూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.